సార్ కృష్ణాంజలి గారి మాటకు కానీ రమేష్ గారి మాటకు కానీ చెప్తాను. రమేష్ గారు ఇందాక క్లియర్ గా ఆయన ఒకటి అడిగారు, సార్ మీరు అక్కడి నుంచి వేరే కట్టి మీ నాయకుడికి ఇష్టం వచ్చి మాట్లాడగలడా మీడియా ముందుకు వచ్చి అంటే ఈయనే ఆలోచిస్తున్నాడు. అందరూ మాట్లాడితే అర్థం కాదు. ఒక్క నిమిషం అందరూ మాట్లాడితే అర్థం కాదు అక్కడ. ఎస్ ఒక్క నిమిషం ఆయనకు ఒకసారి మాట్లాడతాం. ఆయనకి ఇంకా అవకాశం. శ్రీనివాసరావు గారు ఒకసారి మీరు అడిగింది మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు కృష్ణా గారు ఒక్క నిమిషం. కృష్ణాదేవి గారు ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ కృష్ణాదేవి గారు మీరు అడిగిన దానికే సమాధానం చెప్తారు. మీరు అడిగిన దానికే సమాధానం చెప్పనిద్దాం. ఇప్పుడు 44,000 ఎకరాల అమరావతిలో 2వ ఫేజ్ లో సేకరించేదానికి పవన్ కళ్యాణ్ అంగీకారం ఉందా లేదా చెప్పనండి. ఒక్క నిమిషం అడిగారు కదా చెప్పలేద్దాం. శ్రీనివాసరావు గారు మేము క్లియర్ గా చెప్తున్నాం సార్. ఇందాక మన రఫీ గారు ఏమడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో ఆయన ఎలంకాయ పెట్టుకున్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అండి, ప్రతిపక్ష నాయకుడు ఒక మీడియా ముందు మైక్ ముందుకు వచ్చి కనీసం అక్కడి నుంచి వేరే కాడికి మార్చాడని చెప్పడానికి ఎందుకు ప్రాబ్లం అంటే అర్థం కాదు. ఎందుకంటే లాలు చూపడ్డాడు. గతంలో 100 కోట్ల లంచాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అందువల్ల కంపెనీ వాళ్ళు పిండి పట్టుకోవడం అని చెప్పేసి ఆయన బయట రావట్లేదు. మీరు లంచాలు తీసుకుని మీ పవన్ కళ్యాణ్ గారు లంచం తీసుకుని అదే కంపెనీకి మిగతా భూములు దోచుకొని దాని సమాధానం చెప్పరు. దానికి సమాధానం చెప్పరు. మీ నాయకుడు భూ బకాసురుడు. ఈ నాయకుడు దోచుకున్నట్టుగా 1200 ఎకరాలు బ్రో సినిమా నిర్మాణం 1200 ఎకరాలు మీ నాయకుడు దోచుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు బ్రో సినీ నిర్మాతకి 1200 ఎకరాలు దోచిపెట్టాడు. ఎందుకు దోచిపెట్టాడు? ఎన్ని 100 కోట్లు తీసుకున్నాడు? 100 కోట్లు తీసుకున్నాడు. మీలా నాయకుల భూములు దోసుకొని కొండలు దోసేసుకొని దాని మీద పేర్లు కట్టేసుకొని దాని మీద పేర్లు రాసుకొని ఒక్క నిమిషం ఇప్పుడు దాచుకోవడం వద్దులేదు. సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు రమేష్ గారు ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కదా వచ్చి మాట్లాడమని నేను రైతుల పక్కనే ఉన్నాను. రైతుల రైతుల యొక్క పరిశీలిస్తున్నాం. రైతులకు అన్యాయంగా జరిగితే మేము దాన్ని అవసరమైతే ఆపుతాం. దీన్ని రేపు క్యాంపెయిన్ జరుగుతా చాలా క్లియర్ గా చెప్తున్నాం. మీకులా రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కొట్టించేసి పోర్లతో ఈడిపించేసి రైతులు ఎవరు రోడ్డుకి వెళ్ళలేదు. రైతులు అన్నం పెట్టారు. 30 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకి మీ నాయకుడి కంటనీలు పెడితే పట్టికలు నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకో. అలాంటి నాయకుడు ఎంత మాట అన్నా సరే ఎవరు సహించడు. మీ నాయకులను భూకబ్జా చేశాడా, భూములు దోచుకున్నాడా, సరే ఫోటోలు వేసాడా? మాటలే ఏమి తెలియట్లా, ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. నేను ఎవరు మాట్లాడే మధ్యలోకి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెబుతారు కరేడు రైతుల గురించి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. 4 రోజులుగా ఉద్యమం చేస్తుంటే అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని మేము ఆ భూములు తీసుకోము అని ఎందుకు చెప్పలేదు? దాని ఎంతవరకు అని చెప్పి న్యాయబద్ధంగా ప్రభుత్వం మలుచుకుంటుంది. దాంట్లో న్యాయం ఎంత నిజం చూసుకుంటుంది. ఇలా కంపెనీలన్నీ తీసుకుని పోతుంది. ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి పెట్టరు. మీ నాయకులు చూసి భయపడి కంపెనీలు పారిపోయాయి. ఇంకా మమ్మల్ని చూసి వస్తున్నారు. మేము శత్రుత్వం కూడా మిత్రత్వంగా చూసుకొని అది ఎంతవరకు న్యాయం జరగాలని చెప్పేసి ఆలోచిస్తాం. లేకపోతే లేదు. రమేష్ గారు మేము గతంలో 5,148 ఎకరాలు వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్తున్నాం. వాటిని ఎందుకు రద్దు చేశారు అనే దానికి సమాధానం చెప్పానండి. ఈ టీడీపీ జనసేన పార్టీ నాయకుల్ని దానికి సమాధానం లేదు. అది అడుగుదాం.
రద్దులు గిద్దులు మాకు అన్ని తెలుసు కానీ మీ స్కామ్లు అన్ని మాకు తెలుసు కదా. మీ నాయకుడు స్కామ్లు అన్ని ప్రపంచానికి తెలుసు. మీ నాయకుడు మా ఆర్థిక ఉగ్రవాది. మీ నాయకుడు ఆర్థిక ఉగ్రవాది. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు అంత ఎలా వద్దు. శ్రీనివాసరావు గారు అంత పర్సనల్ గా అంత ఎలా వెళ్ళక్కర్లేదు. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు. ఎస్ రమేష్ గారు, ఇక్కడ జరుగుతోంది ఏంటంటే ప్రతిపక్షాలకు ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము పరిశీలిస్తున్నాం, 2 రోజుల్లో మేము అనౌన్స్ చేస్తామని చెప్తారు. సరే చేస్తారా లేదా తర్వాత మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం. కానీ ఇప్పుడు